ఐడియాస్ ఇప్పుడు మన ఐబిపిఎస్ పిఓ 2025లో అండి. ఇంకా టైప్ 2 మన ఎగ్జామ్ జరిగింది కదా. టైప్ 2 ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తాను మరి. ఇది ఎస్ఎస్సిజిఎల్ టైప్ 2 దట్ ఇస్ అనదర్ ఇష్యూ. బట్ ఐబిపిఎస్ పిఓలో ఉన్న క్వశ్చన్ చూడండి ఒకసారి. నెంబర్ 14 ఐ థింక్. ఏమన్నాడు? ఏంది ఎట్లా మీరు కోర్స్ పర్చేజ్ చేశారు, బేసిక్స్ అన్ని నేర్చుకున్నారు కదా, దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడ ఉంది అనేది కదా మన కాన్సెప్ట్. చెప్పండి. పర్చేజ్ చేశారు, ఇంట్రడక్షన్ మొత్తం విన్నారు అన్ని టాపిక్స్ కి, వాటి ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? బైక్ డ్రైవింగ్ వచ్చింది, రోడ్ పైన ట్రావెల్ చేసేటప్పుడు ఎలా బైక్ ని కంట్రోల్ చేస్తున్నది కాన్సెప్ట్. సేమ్ స్టోరీ, డోంట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు ఏమంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 624, ద షాప్ కీపర్ గాట్ ఏ లాస్ ఆఫ్ 22%. సెల్లింగ్ ప్రైస్ అయితే 624 అంట. ఎంత లాస్ వచ్చిందంట? 22% లాస్ వచ్చింది. అంటే 78% అమ్ముతున్నట్టే కదా సెల్లింగ్ ప్రైస్. ఓకే, డన్, తెలిసిపోయింది. ఫస్ట్ అంటే మీకు మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ అనుకుంటే మనం 100% కదా ఇది. అయితే ఇంకా ఇఫ్ ఈ మార్క్స్ అప్ సేమ్ ఆర్టికల్ ఫర్ 30% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. ఒకవేళ ఇప్పుడు 78% అమ్ముతుంది కదా, కాస్ట్ ప్రైస్ కి ఇప్పుడు 100% అనుకుంటాం, దానికి 30% ఏవో ఫిక్స్ చేసి 130% అమ్ముతున్నట్టే కదా. రైట్, క్వశ్చన్ చదవగానే క్యారెక్టర్ వచ్చేసేయాలి మా మైండ్ సెట్. ఓకే, అబోవ్ ద కాస్ట్ ప్రైస్. ఓకే, అండ్ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్, ఇక్కడ షాకింగ్ ఇచ్చింది, గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 84 రూపీస్. పర్సెంటేజ్ చేయలే, పర్సెంటేజ్ చేస్తే టక్కన వేస్తాం మనం. 84 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందట. దెన్ ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంటేజ్. డిస్కౌంట్ పర్సెంటేజ్ అలౌడ్ బై ద షాప్ కీపర్. రైట్, 7.5, 15, 2 చాలా ఉన్నాయి ఆప్షన్స్. అయితే ఇక్కడ బాగా ఆలోచించండి, ఆప్షన్ వదిలేయండి, బాగా ఆలోచించండి. ఏం జరిగింది చెప్పండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత డిసైడ్ చేసి ఫస్ట్? కాస్ట్ ప్రైస్ ఆల్వేస్ అనుకుంటాం మనం 100% అనుకుంటాం. రైట్, అయితే మనోడు 324 రూపీస్ కి సేల్ చేస్తే 22% లాస్ వచ్చిందంటే 78% కి సేల్ చేస్తున్నట్టు. ఇది సెల్లింగ్ ప్రైస్ 1. రైట్, కాస్ట్ ప్రైస్ ఏమనుకుంటాం, అర్థం చేస్తున్నా 100% అనుకుంటాం. కానీ ఇట్లా సేల్ చేయడానికి ఉన్న ప్రైస్ ఇచ్చినాక మనకి 324 రూపీస్ వాట్ ఎవర్. కానీ అదే కాదు మనకు కావాల్సింది. మనం ఏం చేస్తున్నట్టే సెల్లింగ్ ప్రైస్ 2 ఫిక్స్ చేసి 30% ఏవో తీసుకున్నాడు. ఇక్కడేమో 22% లాస్ కాబట్టి 78 తీసుకున్నాం. 30% ఎబో చేసిండు అంటే 130% సేల్ చేస్తున్నట్టే కదా. ఇలా 130% సేల్ చేస్తే మనోడికి 84 రూపీస్, 84 రూపీస్ లాభం వచ్చింది. మరి 84 రూపీస్ లాభం వచ్చిందంటే మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళీ కాస్ట్ ప్రైస్ అనుకుంటాం, బాధలు పడతాం అవసరం లేదు. సింపుల్ చెప్పారంటే 78% వర్క్ ఎంత ఇచ్చాడు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడుగా. సెల్లింగ్ ప్రైస్ ఇంపార్టెంట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 624 రూపీస్. 78% వాల్యూ 624 రూపీస్ ఇచ్చాడు. దీన్ని తీసుకొని మనం ఈజీగా అయిపోవచ్చు. ఎట్లా ఆలోచించండి బాగా. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే, ప్రాఫిట్ ఎంత వచ్చింది? 84 రూపీస్ కదా. 84 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. రైట్, ఇది పర్సనల్ కన్వర్ట్ చేసుకుంటే ఎట్లా 100% తీసుకుంటామని చిన్నపిల్లలకి ఆలోచించండి. అర్థం అయిపోయింది ఇప్పుడు. 78% 624 అంటే క్లియర్లీ షోయింగ్ దట్ 624 is nothing but 78%. Yes or no? Then 84 is what percent? అప్పుడు మనకు 100% దాటి వచ్చిన ప్రాఫిట్ పర్సెంటేజ్ తెచ్చుకోండి. అప్పుడు నేను సెల్లింగ్ ప్రైస్ 3 డిసైడ్ చేస్తాను. రైట్, ఇప్పుడు చెప్పండి. 8 ఉంది, 78 అంటే 8 4s 32, 8 8s 64 కంపల్సరీ, 7 8s 56 కాబట్టి లాజికల్ గా 8 టైం కట్ అయింది. ఇంకా 8 into 8 చేస్తాను 4 వచ్చేది మనకి లాజికల్ గా. అంటే 78 10 టైమ్స్ అయితే దాటిపోతుంది. సో 8 టైమ్స్ అంటే 78 8 లేదా 2 టేబుల్ కట్ చేసిన వేరే వస్తుంది 8. మళ్ళీ 84/8 అంటే ఏం చేసుకుంటాం మనం? 8 టేబుల్ కట్ చేస్తారు, 4 టేబుల్ కట్ చేయండి మీకోసం. 4 2s 21. 21/2 మీన్స్ వాట్? 10.5. ఎస్, తెలిసిపోయింది. ఏం తెలిసింది? 10.5% ప్రాఫిట్ వచ్చింది. అంటే 100% కైనా 10.5% ప్రాఫిట్ వచ్చిందంటే లాజిక్ ఆలోచించండి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఇక్కడ 110.5 అయింది. బస్ ఈ స్టెప్ వేయడానికి తెలియ పడుతుంది చెప్పండి. 5 to 10 సెకండ్స్ తీసుకోండి. అంటే 10.5 అంటే సెల్లింగ్ ప్రైస్ తెలియంటే 110.5 అంటే డిస్కౌంట్ ఇవ్వాలి కదా. ఆ డిస్కౌంట్ కోసం ఏం తీసుకుంటే దేనిపైన సార్ డిస్కౌంట్? ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ 130 ఫిక్స్ చేసిందో ఈ 130 పైన కదా డిస్కౌంట్ ఇవ్వాల్సింది. డిస్కౌంట్ ఆల్వేస్ అప్లైస్ ఆన్ వాట్? ఎంఆర్పి. ఎంఆర్పి అంటే ఎబో కాస్ట్ ప్రైస్ పెట్టి దాని మీద డిస్కౌంట్ ఇస్తాం కాబట్టి 130 పైన డిస్కౌంట్ ఇవ్వాలి. అచ్చా, అంటే 110.5 కాస్త సెల్లింగ్ ప్రైస్ గా మారిపోయింది. 130 కాస్త 110.5 అయిందంటే ఎంత తగ్గించట్టు మనం లాజికల్ ఆలోచించండి. ఇది 110 ఉంటేనేమో 28, బట్ 110.5 19.5 డిస్కౌంట్ అయిపోయింది. 19.5 అయిపోయి ఆన్సర్. 19.5% డిస్కౌంట్ ఇచ్చింది. దేని పని ఇవ్వాలి? మార్కెట్ ప్రైస్ పైన. 19.5 డిస్కౌంట్ ఆన్ 130 into 100. బస్ కరెక్ట్ అయితే దీనికి 10 సెకండ్స్, దానికి 10 సెకండ్స్ అయిపోయింది స్టోరీ. మళ్ళీ 110.5
130 అయింది. ఆ 130లో 110.5 కట్ చేసుకుంటే 19.5 డిస్కౌంట్ ఇచ్చినట్టు ఆ డిస్కౌంట్ పర్సెంటేజ్ దీనిపైన కంపేర్ చేయాలి మనం ఆల్వేస్ ఎంఆర్పీ పైన కౌంట్ చేయాలి. అందుకని 130 పైన కంపేర్ చేయాలి. ఇప్పుడు కట్ చేయాలంటే కట్ చేయండి కాదండి. 130 చిన్నపిల్లలకి ఇప్పుడు కట్ చేద్దాం. 130కి 10% 13 అంటే ఇంకొక 6.5 కావాలి కదా, దీంట్లో 13 రావాలి కదా. 15% డైరెక్ట్లీ 15% ఆన్సర్. 10% 13 వస్తుంది, 5% 6.5, 13 ప్లస్ 6.5 19.5 వస్తుందా లేదా? లాజికల్ ఆన్సర్ 15%. కట్ చేయకండి, 15% డిస్కౌంట్ అలౌస్. ఇది బేసిక్ థాట్ ప్రాసెస్. ఓకే ఓకే, పాయింట్ రైట్. అంటే ఇదంతా మనం జనరల్ గా బేసిక్ క్లాస్ లో విన్నాం కదా, విన్న తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక క్వశ్చన్, సరే వాట్ ఈ క్వశ్చన్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడికి వెళ్దాం అంటే క్వశ్చన్ నెంబర్ 14 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15కి వెళ్దాం. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 15 ఏమన్నా చూడండి. గోపి ఇన్వెస్టెడ్ ఎక్స్ ఇన్ స్కీమ్ ఏ the rate of 15% per annum for 2 years. The amount received by Gopi from scheme A is invested in scheme B at the rate of 10% per annum for 2 years. On compound interest. ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ తోటి, ఓకేనా. ఫస్ట్ ఏ అనే స్కీమ్ లో సింపుల్ ఇంట్రెస్ట్ తోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ తర్వాత ఏం చేసిండు, వచ్చిన అమౌంట్ ఉంది 2 years తర్వాత ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి బాగా ఆలోచించండి. 15% per annum చొప్పున 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు. కానీ అమౌంట్ వస్తుంది, అమౌంట్ అనేది ఇంట్రెస్ట్ తో కలుపుకొని వచ్చిన అమౌంట్ తీసుకొచ్చి స్కీమ్ బి లో పెట్టిండు. మళ్ళీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టిండు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% 10 years కి ఫర్ 2 years. ఓకే, కానీ ఇచ్చిన లింక్ ఏంటి ఇక్కడ మరి? ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ద స్కీమ్ ఏ అండ్ బి ఈజ్, ఓహో స్కీమ్ ఏ స్కీమ్ బికి మొదటి డిఫరెన్స్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 32.4 రూపీస్ ఇచ్చిండు, ఓకేనా. 32.4 రూపీస్. ఇప్పుడు 32.4 రూపీస్ ఎప్పుడు వచ్చిందట తనకి స్కీమ్ ఏలో వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం వచ్చిన అమౌంట్ స్కీమ్ బిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే ఆ ఇంట్రెస్ట్ కి ఇదివరకు ఏ ఇంట్రెస్ట్ కి బి ఇంట్రెస్ట్ ఉన్న డిఫరెన్స్ 32.4 ఇచ్చిండు. మనకు కావాల్సింది ఏంది? ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా ఇది బేసిక్ ఐడియా. ఫైండ్ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటి? ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి కదా. సరే వినండి, జాగ్రత్తగా, డోంట్ కన్ఫ్యూజ్, అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ స్కీమ్ ఏ ఏం చేసిండు? ఎక్స్ 100% అనుకుంటున్నాను. 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, రైట్. అట్లా 30% కి 2 years చొప్పున, అంటే 2 years చొప్పున 30% 2 years చొప్పున ఏమైతుందమ్మా? 130% అవుతుంది, రైట్. 130% ఏమైతుంది? అమౌంట్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ అవుతుంది, అమౌంట్ అవుతుంది. కానీ స్కీమ్ బిల్ ఏం చేసినట్టు ఇదే 130 రూపీస్ తీసుకెళ్ళిండు. 130 రూపీస్ తీసుకెళ్ళి ఇంకా స్కీమ్ బిల్ వచ్చింది 130 రూపీస్. దానికి మళ్ళీ 10% 2 years లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్. 10% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10 + 10 + 10 × 10/100 గుర్తుందా? 10 + 10 + 10 × 10/100 అంటే లాజికల్ 21 రూపీస్ వచ్చినట్టే కదా, రైట్. అంటే 21% కౌంట్ చేయాలి. 21% ఆఫ్ 130 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. స్కీమ్ బిలో ఇంట్రెస్ట్ ఎంత? 21% ఆఫ్ 130. స్కీమ్ ఏలో ఇంట్రెస్ట్ ఎంత? 30% డైరెక్ట్ వచ్చింది. స్కీమ్ ఏ ఇంట్రెస్ట్ 30, స్కీమ్ బి ఇంట్రెస్ట్ 130% ఆఫ్ 21. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 32.4 ఇచ్చింది. నాకు కావాల్సింది ఏంటి? 100%. ఎక్స్ కాదు, ఇది ఎక్స్ అనుకున్నాను. సింపుల్, ఇంకేం డౌట్ లేదు కదా. సో ఏంది? ఆన్ ది స్పాట్ హౌ యూ ఆర్ కనెక్టెడ్ టు ద రియల్ వరల్డ్ ప్రాక్టికల్లీ అనేది అర్థం, రైట్. నేను ఎడిట్ ఇప్పుడు చెప్పండి నాకు 30కి ఇప్పుడు ఇది 0 0 కట్ చేద్దాం. 13 21 అంటే పెద్ద అవుతుంది కదా, ఏం కాదు. అట్లా మళ్ళీ చిన్నపిల్లలుగా 2/2 మల్టిప్లికేషన్ పోతాం అనకండి. 13 20 times 13 2s 26, 260 వస్తుంది. 13 1 time 260 + 13 కలపాలి అంటే 273 వస్తుంది. బై 10 ఉంది కాబట్టి 27.3. ఎస్, 27.3. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎందుకని కాంపౌండ్ ఇంట్రెస్ట్ తక్కువ వచ్చిందంటే ఇదేమో 15% లాగా ఇచ్చింది కదా 2 years కి, ఇది మాత్రం 10% లాగా ఇచ్చింది కదా 2 years కి, తక్కువ వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా తక్కువ వచ్చింది. సో వాటి ఎట్లా వస్తుంది మనకి? 30 27.3 డిఫరెన్స్ చెప్పండి. 0.7 మళ్ళీ 2.7 వస్తుంది. ఎస్, ఈ 2.7 వాల్యూ ఎంత ఇచ్చాడు? 32.4. మనకు కావాల్సింది 2.7 వాల్యూ 32.4. నాకు కావాల్సింది 100% వాల్యూ, అంతే, ఇంకేం లేదు. 100% వాల్యూ బస్. 2.7 పాయింట్ ఇలా కట్ అయిపోతుంది కాబట్టి 324 27 ఎప్పుడు వస్తున్నాడు? కొంచెం థింక్ బిగ్, అచీవ్ బిగ్. 27 10 times 270కి దగ్గర వెళ్ళిపోయింది. కానీ 7కి ఏ నెంబర్ మల్టిప్లై చేస్తే 4 వస్తుంది? 2 మల్టిప్లై చేయాలి కదా. 270కి మళ్ళీ 27 సార్లు 54 అయిపోతుంది కాబట్టి ఎస్, థింక్ అయింది. 12 times కట్. 27 10s 270, 27 2s ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. లాజికల్ గా
ఇట్స్ క్లియర్లీ షోయింగ్ దట్ వీ కెన్ క్యాన్సిల్ 27 1 are 27 12 times. Answer 1200. 1200 ఏంటి చెప్పండి, 1200 ఏంటి XY ప్రిన్సిపల్ అన్నమాట. అంటే మై పాయింట్ ఈజ్ వాట్, ఎవరైనా సరే ముందు మీరు బేసిక్ క్లాస్ జాగ్రత్త వినండి. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రాక్టికల్ వచ్చేసేయండి. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ లెవెల్ ఆఫ్ పర్సెప్షన్ ఉండాలి. ఎంత టైం పడుతుంది చెప్పండి, ఎంత మన మైండ్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది కదా. డైరెక్ట్ స్టెప్ 30 27.3 వెళ్ళిపోయింది మైండ్ సెట్. 130కి 21% 27.3 అక్కడికి వచ్చేయాలి మైండ్ సెట్. డైరెక్ట్ ఇదంతా రాయకుండా ఈ స్టెప్ మైండ్ లో ఉండాలి. డిఫరెన్స్ చెక్ చేసుకున్న దగ్గర ఈ స్టెప్ ఇంపార్టెంట్. ఎందుకంటే 27.3 దాకా వచ్చింది మైండ్, ఆ తర్వాత ఈ డిఫరెన్స్ చెక్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మనం డైవర్ట్ చేసుకుంటాం. అంటే మై పాయింట్ ఈజ్ వాట్ ఆన్ దిస్ స్పాట్ హౌ యు ఆర్ కరెక్టింగ్ అనేది ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గో ఫర్ అంటే మిగతా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. వన్స్